సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. ఈ హైదరాబాద్ మహానగరంలో చాలామంది విద్యార్థులు అయితే ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్కు పాల్గొన్నారు. ఆక్నూరి మురళి రిటైర్డ్ ఐఏఎస్, తర్వాత ఇంకా చాలామంది సీనియర్ జర్నలిస్టులు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. సో ఇక్కడ దేనికోసం అంటే సోనం వాంగ్చుక్ ఢిల్లీ జంతర్ మంతర్లో చేస్తున్నటువంటి హంగర్ స్ట్రైక్కి సంబంధించినటువంటి నిరసన ఏదైతే ఉన్నదో, సో దానికి సంబంధించి మద్దతుగా వీళ్ళందరూ కూడా తెలియజేయడం కోసం నీట్ పేపర్ లీక్ అవుతూ ఉన్నది. సో చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. ధర్మేందర్ ప్రధాన్ ఎవరైతే ఉన్నారో, సో ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆయనని ఖచ్చితంగా రిజైన్ చేయాలా, అవసరమైతే ప్రధానమంత్రి కూడా రిజైన్ చేయాలన్నంత స్థాయిలో వీళ్ళు నినాదాలు ఇచ్చుకుంటూ దేశానికి అలర్ట్ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఒక పక్క చూడొచ్చు, మొత్తం కూడా ఒకసారి చూపించేదంతా కూడా చాలామంది, ఎంతమంది అని అంటే చెప్పలేనంత చాలా వేలాది సంఖ్యలో ఇక్కడ పాల్గొన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ప్రతి ఒక్కరి నినాదం ఒకటే. సో ఎవరైతే ధర్మేందర్ ప్రధాన్ అనే వ్యక్తి ఉన్నాడో, ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన పట్టించుకోవట్లేడు. ఆయన పట్టించుకోకపోవడం వలన ఇంతమంది వేలాది విద్యార్థులు, ఇలా ఢిల్లీలో కూడా చాలామంది విద్యార్థులు కూడా రోడ్ల మీదకి ఎక్కి వాళ్ళ మీద లాఠీ చార్జీలు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇది తప్పు, ఇది పద్ధతి మార్చుకోవాలి, ఈ వైఖరి మార్చుకోవాలి. విద్యార్థులతో కూర్చొని మాట్లాడి వాళ్ళ సమస్యల మీద ఏదైనా ఉంటే మాట్లాడి పరిష్కరించాలి, కానీ వాళ్ళని కొట్టడం కానీ వాళ్ళని ఇబ్బందులు పెట్టడం కానీ చేయొద్దని చెప్పేసి వీళ్ళందరూ కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ అయితే కనబడతా ఉన్నది. సో ఇక్కడ పాల్గొన్న వాళ్ళు చాలామంది కూడా ఏమంటున్నారు అంటే, నీట్ పేపర్ ఏదైతే ఉన్నదో ఇప్పటికీ 3 సార్లు లీక్ చేస్తూ ఉన్నారు, లీక్ చేస్తున్నారు, మళ్ళీ ఎగ్జామ్ అంటారు, లీక్ చేస్తున్నారు, ఎగ్జామ్ అంటున్నారు. మేము ఏం చేయాలి, అసలు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారని చెప్పేసి వాళ్ళు ప్లకార్డులు పట్టుకొని నీట్ పేపర్ లీక్ చేస్తున్న వాళ్ళు ఎవరు, అసలు ఈ దేశాన్ని రక్షించేది ఎవరు, మరి మాలాంటి వాళ్ళు ఎంబీబీఎస్, ఆ తర్వాత ఇంజనీర్లు, డాక్టర్లు కావాలనుకుంటున్న వాళ్ళని మమ్మల్ని నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళు దాన్ని లీక్ చేస్తే ఎవరు దీని బాధ్యులు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా చాలామంది ఉన్నారు, ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చాలామంది విద్యార్థులు అయితే పాల్గొన్నారు. యా బ్రదర్, సో ఏంటి ఇప్పుడు సోనం వాంగ్చుక్ గారు చేస్తున్నటువంటి హంగర్ స్ట్రైక్ నిరసనగా మీరందరూ మద్దతుగా ఎట్లా చూడొచ్చు? ఆయనకు మద్దతుతో పాటు ఏదైతే శాంతియుతంగా సోనం వాంగ్చుక్ గారు చేస్తున్నారో, బలవంతంగా తెల్లవారుజామున వచ్చి పోలీసులందరూ కూడా ఆయన లాక్కెళ్ళి బలవంతంగా హాస్పిటల్లో జాయిన్ చేయించడం ఏదైతే అది ఉందో, దానికి మళ్ళీ నిరసనగా విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున జమచేరి నిన్న ఏదైతే జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు పార్లమెంటుని శాంతియుతంగా ముట్టడించి వాళ్ళ డిమాండ్లు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో, అక్కడ ఢిల్లీ పోలీసులు వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో అది చాలా చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈ విద్యార్థులే దేశ భవిష్యత్ అని చెప్పుకొచ్చినటువంటి ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇవాళ అదే విద్యార్థులు ఒక రక్తాన్ని కళ్ళ చూశారు అని అంటే ఈ దేశం సిగ్గుపడతా ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ దాష్టికాన్ని చూసినటువంటి వాళ్ళందరూ కూడా నివ్వెరపోతూ ఉన్నారు. దానికి నిరసనగా విద్యార్థుల మీద అక్రమంగా అన్యాయంగా జరిగినటువంటి లాఠీ చార్జ్ ఏదైతే ఉందో, పార్లమెంటు వీధుల్లో విద్యార్థుల యొక్క రక్తాన్ని ఏదైతే పారించేలాగా చేసినటువంటి మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో వారికి మేము నిరసనగా తెలియజేస్తూ ఇవాళ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, అనేక మంది స్వచ్ఛంద సామాజికవేత్తలు, కార్యకర్తలు, ఉద్యమకారులు మేమందరం కూడా ప్రెస్ క్లబ్కు చేరుకొని విద్యార్థులకు మద్దతుగా జరుగుతున్నటువంటి వాళ్ళ పోరాటానికి మేము కూడా మా వంతు సహకారాన్ని అందిస్తూ తక్షణమే ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేయాలి, చనిపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, మొదటిసారి నీట్ పరీక్ష చేసి అందులో ఎవరైతే విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ₹1 కోటి నష్టపరిహారం అందించాలి. తర్వాత జంతర్ మంతర్ మారణ హోమకాండకి బాధ్యతగా నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని మేము ప్రధానంగా ఈ హైదరాబాద్ వేదిక చేస్తున్నటువంటి డిమాండ్స్. ఇప్పుడు చాలామంది ఇలాగ మాట్లాడుకుంటారు, హంగర్ స్ట్రైక్ చేయాల్సి వస్తే తెలంగాణ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి చేస్తామంటారు. అంటే అట్లా ఏమన్నా స్టెప్ తీసుకునే అవకాశం ఉందా? ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదండి, దేశవ్యాప్తంగా ఇవాళ చాలా అసలు ఎటువంటి కల్మషం లేనటువంటి విద్యార్థులని ఇవాళ సంఘ విద్రోహులుగా, సంఘ విద్రోహ శక్తులుగా ఎవరో ఏజెంట్లు నియమించి వీళ్ళు ఈ ఉద్యమాలు చేస్తున్నారనేది ఏదైతే వార్తలు వినిపిస్తూ ఉన్నాయో, ఇవాళ విద్యార్థులందరూ కూడా వాళ్ళ కుటుంబాలతో సహా ఇవాళ వాళ్ళ భవిష్యత్తు కోసం ఏదైతే వచ్చారో వీళ్ళందరి కోసం ఒకరోజు కాదు, హైదరాబాద్ కొన్ని నెలలైనా హంగర్ స్ట్రైక్ చేయడానికి సిద్ధమవుతా ఉందని హైదరాబాద్ వేదికగా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఏంటి ఇప్పుడు ధర్మేందర్ ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయడం వల్ల ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటారా? ఎవరు చూసినా అదే మాట్లాడుతున్నారు కదా. సో ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తే క్లియర్గా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటారా? ఒకటి కాదు, రెండు కాదు. ఎందుకనంటే దాదాపు అనేక సార్లు ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు, ఒక జిల్లాకి సంబంధించింది కాదు, యావత్ దేశానికి సంబంధించి కొన్ని కోట్లాది మంది విద్యార్థులు
కొన్ని నెలల పాటు కొన్ని సంవత్సరాలు చదువుకొని కొన్ని నెలల పాటు ప్రిపేర్ అయి రాస్తున్నటువంటి ఈ పరీక్ష ఏదైతే ఉందో దాంట్లో పారదర్శకత లేకుండా దాంట్లో అవినీతి చేకూరి టెస్టింగ్ ఏజెన్సీ సెంటర్లు పూర్తిగా వాళ్ళు చాలా అవినీతిలో కూరుకొని పోయి ఆ ఏజెన్సీలన్నీ కూడా నిర్వీర్యం చేసి విద్యా వ్యవస్థల్ని టెస్టింగ్స్ని విద్యార్థులకు ఒక భవిష్యత్తు మీదనే ఒక ఆశ లేకుండా చేసినటువంటి ఏదైతే ఉన్నారో ఆ కోట్లాది విద్యార్థులు అనుభవించినటువంటి మానసిక క్షోభకు కనీసం వాళ్ళ తరపున ఒక మాట సంఘీభావ మాట కూడా మాట్లాడనటువంటి ధర్మేంద్ర ప్రసాద్ ఎంత అహంకారి, ఎంత కండకావరం కాకపోతే ఆయన కనీసము ఇన్ని కోట్లాది మంది విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తుని ఆలోచించకుండా తూతూ మంత్రంగా మళ్ళీ వెంటనే ఎగ్జామ్ పెట్టి వచ్చినటువంటి విద్యార్థులను కలుసుకొని మా బాధ్యత తీరిపోయిందనేది ఏదైతే నిర్లక్ష్య ధోరణి ఉందో ఆ నిర్లక్ష్య ధోరణి తీవ్రంగా ఖండిస్తూ జవాబుదారీతనం భారతీయ యువత కోరుకుంటుంది. జవాబుదారీతనం లేనటువంటి పరిపాలన ఏదైతే ఉందో అది మాకు అక్కర్లేదు, తక్షణమే రాజీనామా చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా ఒక విద్యార్థులుగా? మీరందరూ కూడా ఇట్లాంటి స్ట్రైకులు చేస్తూ ఉన్నారు. దేశంలో నీట్ పేపర్ లీక్ ఇప్పటికి 3 సార్లు అయిందని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తూ ఉన్నారు కదా. సో అటు ఢిల్లీ జంతర్ మంతర్లో కూడా విద్యార్థుల లాఠీ చార్జ్ జరుగుతూ ఉన్నది. అది చూస్తేనే భయంకరంగా ఉన్నది. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం అంటే చర్యలు తీసుకోకపోవడమేనా? మీరు ఏం చెప్పాలనుకుంటారు? కేంద్ర ప్రభుత్వం ఎందులో కళ్ళు తెరిచిందండి? ఇప్పటి వరకు ఆ గతంలో అనేక మంది రాష్ట్రాల నుంచి రైతులు ఉద్యమాలు చేసినా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసింది. అటువైపు మణిపూర్, నాగాలాండ్, మిజోరం, నార్త్ ఈస్ట్, ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి మారణ కాండ మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో దేశమంతా కూడా చూసింది. ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో సమానత్వం కోసం పోరాడుతున్నటువంటి దక్షిణ సమాజం కూడా ప్రశ్నిస్తూ ఉంది ఢిల్లీలో. ఇంతమంది దేశం నలుమూలల నుంచి రకరకాల అంశాల మీద రకరకాల సమస్యల మీద పోరాడుతున్నటువంటి ప్రతి ఒక్కరి మీద ప్రతిసారి వీళ్ళు సంఘ విద్రోహ శక్తులు, యాంటీ నేషనల్స్ అనే ఒక ముద్ర వేసి లాఠీ చార్జ్ చేసి రక్తం కళ్ళ చూస్తున్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. విద్యార్థుల యొక్క సహనాన్ని విద్యార్థుల యొక్క సహనాన్ని వీళ్ళు చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే విద్యార్థుల యొక్క సహనం గనక నశిస్తుందో ఖచ్చితంగా ఒక్క ఢిల్లీయే కాదు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటైనటువంటి ప్రతి రాష్ట్రాలను కూడా విద్యార్థులు, దేశ ప్రజలు ముట్టడిస్తారు. వాళ్ళందరూ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి ఒక పరిపూర్ణమైనటువంటి వివక్ష లేనటువంటి ఎటువంటి స్కాములు, కరప్షన్ లేనటువంటి ప్రభుత్వాన్ని, కొత్త యువతతో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోలక్కర్లేదు. సో ఇది పరిస్థితి. ఇంకా చాలా మంది మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. సో చాలా వేలాదిగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతూ ఉన్నది. సో చాలా మంది వస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళ సమస్యలు ఒకటే, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడో సో ఆయన ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పేసి చూడొచ్చు. బీజేపీ హటావో దేశ్ బచావో రిజైన్ కరో అని చెప్పేసి అక్కడ చూడొచ్చు. ప్లకార్డ్స్ అయితే పట్టుకొని అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే ఇక్కడ చూస్తే చాలా పెద్ద ఎత్తున మనం 3 గంటలకు స్టార్ట్ అయింది. చాలా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ విద్యార్థులు అయితే చేరుకున్నారు. ఇంకా ఇక్కడ చూస్తే చాలా మంది కూడా సీనియర్ జర్నలిస్టులు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉన్నది. సో అటు గేట్ నుంచి వెళ్ళి మొదలు పెడితే లోపల ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా చాలా మంది కూడా వాళ్ళు ఒకే డిమాండ్. సో ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో ఆయన రిజైన్ చేయాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.